కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ వేదికగానే తెలంగాణలో జరుగుతున్న సంక్షేమం గురించి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉంటున్నామంటున్నారు కాంగ్రెస్ నేతలు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చామన్నారు. శాసనసభకు రమ్మంటే బీఆర్ఎస్ నేతలు పారిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ పెట్టించేందుకు కేసీఆర్తో లేఖ రాయించాలంటూ కేటీఆర్ హరీష్ రావుకు సవాల్ విసిరారు. రాయలసీమకు బీఆర్ఎస్ ఇచ్చిన మాటలు కూడా చర్చకు పెడదామన్నారు. కేటీఆర్కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సభ పెడతాం రమ్మంటే ప్రెస్ క్లబ్కు రమ్మంటున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ లేఖ రాసినా రాయకపోయినా సీఎం రేవంత్ సభ పెడతారన్నారు. అసెంబ్లీలో 2 పక్షాల జర్నలిస్టులను పిలిచి చర్చ అంటే ఓ పద్ధతి ఉంటుందన్న ఆయన రైతులు బనకచెర్ల సమస్యలపై సభలో చర్చ పెడతామని చెప్పారు. చెప్పినా మనం మాట్లాడేది భవిష్యత్ తరానికి జ్ఞాపకం ఉండాలి, ప్రజలు చూడాలి. కాబట్టి చర్చ, మీరు శాసనసభ్యుడు, అక్కడికి సభకు వస్తే సభ ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు. ప్రతిపక్ష నాయకుడు ఒక లేఖ రాయకపోయినా మేము పెడతాం కావచ్చు, తప్పకుండా దాన్ని చర్చ చేస్తాం. మీరు కూడా ఈ అంశం మీద శ్రద్ధ ఉంది, బంకచర్ల ఇష్యూ మీద, రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల మీద మీరు చర్చ చేయదలుచుకుంటే, ప్రజలు చూడాలనుకుంటే, భవిష్యత్ తరానికి రికార్డుగా ఉండాలంటే సభ, చట్టసభలు ఇది మన కొరకు ప్రజాస్వామిక వేదికలు. కాబట్టి జర్నలిస్టుల వేదిక దగ్గరకు పోయి జర్నలిస్టులు పిలిచి మమ్మల్ని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వేరే రాష్ట్రాల్లాగా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి, ఇంటర్నల్ ఇష్యూస్ కొట్లాడుకోండి, కేంద్రం నుంచి వచ్చే నిధుల కొరకు మీరంతా కలిసిపోవాలనేటువంటి ఎజెండా మీద జర్నలిస్టు సంఘాలు పిలిచి అందరూ కూర్చోబెడితే సంతోషం. ఇది జర్నలిస్టులకు సంబంధం లేని అంశం, జర్నలిస్టులకు సంబంధించిన వేదిక అది. కాబట్టి మరొక్కసారి కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం, శాసనసభకు సంబంధించి ఒక లేఖ రాయించండి, సభలో చర్చ చేద్దాం. సభలో తప్పకుండా అన్ని విషయాలు ప్రజలకు తెలుస్తుంది, భవిష్యత్ తరానికి రికార్డు ఉంటుంది. మొన్ననే సవాలు ఇచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తున్న దమ్ముంటే ముఖ్యమంత్రి రమ్మను, దమ్ముంటే మంత్రులు రమ్మను అని చెప్పి మాట్లాడుతుండు కదా. ఉద్యమకారుడు కొడుకు అని చెప్పి మాట్లాడుతుండు. మేమే 10 సంవత్సరాల రాష్ట్రాన్ని ఉద్ధరించామని మాట్లాడేటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మాజీ మంత్రి కేటీఆర్ గారిని హరీష్ రావు ఒకటే మాట్లాడుతారు. చర్చ అన్నిటి మీద చర్చ చేద్దాం. మొన్న ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పిండు మీడియా ముందు, నేను అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నా, కేసీఆర్ ఎప్పుడు వస్తో టైము డేట్ ఫిక్స్ చేయమనండి అని.